హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ 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 ఎక్కడికి వెళ్ళినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ మీడియా చూసినా ఓజీ నామస్మరణ తప్ప ఇంకొకటి కనిపించట్లా. అయితే నాకు సోషల్ మీడియాలో ఇవి సెర్చ్ చేస్తుంటే ఇదిగో ఇది కనిపించింది. తెలుసుగా బాయ్కాట్ అని చెప్పి ఎవడో ఒకడు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. ఇది గతంలో హరిహర వీరమల్లుకి చాలా పెద్ద ఎత్తున ట్రై చేశారు పాపం. పిచ్చి కుక్కలన్నీ రెడీ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద వస్తే ఆయన ఏనుగు తొండంతో అలా ఇసిరిపడేసినట్టు దెబ్బకి వాళ్ళందరి నెగిటివ్నెస్ను కూడా ఆయన పాజిటివ్గా చేసుకుని దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్స్ సంపాదించి మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నిజాయితీకి ధర్మానికి ఉన్నటువంటి విలువ ఇది. ఒక నిజాయితీగా ఒక ధర్మం కోసం నిలబడితే దానికి వచ్చే విజయం ఇలా ఉంటుంది అని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ శాంపిల్ చూపించారు. ఓజీ గురించి కూడా మొదలెట్టారు ఏమో అనుకున్నా. అసలు నిజంగా దానికి సంబంధించిన విషయాలకు కూడా ముందు వెళ్తాను. నార్త్ అమెరికాకి సంబంధించి ఇప్పటికే రికార్డులన్నీ కూడా తగలబెట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు 150,000 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి టికెట్లు అమ్ముడుపోయాయి అంటే మీరు ఆలోచించండి. దాదాపు 10 నుంచి 15 కోట్ల కలెక్షన్స్ వితౌట్ ఒక్క ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా ఓజీ అనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తేనే ఇలాంటి రికార్డ్స్ వచ్చాయి. రేపు ట్రైలర్ అంటున్నారు, మరి ఇంకా ఎలా తగలెట్టేస్తారో మనం ఊహించుకోవటం కూడా కష్టంగానే ఉంది. ఇకపోతే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచితనంతో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ బాయ్కట్ అనేది కొంత ఇబ్బందిగానే దీన్ని మనం ఎందుకు హైలైట్ చేయాలో అనిపించింది. కానీ ఇది కూడా నాకు పాజిటివ్గా అనిపించింది, చాలా పాజిటివ్గా అనిపించింది. ఒకసారి అదేంటో కూడా మీకు చెప్తా. ఇది ఎవరు చేశారు? ఇక్కడ లెజెండ్ ప్రభాస్ అని చెప్పి ఒకళ్ళు ఎవరో ఫ్యాన్ పేజ్, ఇది ఫ్యాన్కి సంబంధించింది, ప్రభాస్ గారి ఫ్యాన్స్. రీజన్ అని చెప్పి ఎందుకో రాశారు. నిజంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పడి చేస్తున్నారో ఒక్కసారి చూడండి. అంటే వాళ్ళిద్దరికి ఉండే కోఆర్డినేషను, వాళ్ళిద్దరికి ఉండే బాండింగు, ప్రభాస్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఉండేటువంటి ఆ అన్యోన్యత నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. బాయ్కాట్ అని పెట్టారేంటి, ఇదేంటి ఎలా ఉందని అనుకుంటున్నారా? చదవండి ఒకసారి రీజన్. దీంట్లో ప్రభాస్ ఒక చిన్న క్యామియో చేశారు అనే వచ్చే వార్తలు వస్తున్నాయి. అలాగే సాహోకి సంబంధించినటువంటి ఆ లింక్ దీంట్లో ఈ సినిమాలో ఉంది అని చెప్పి, అలాగే పీకే కమింగ్ విత్ హీస్ ఫ్యాన్ బాయ్ డైరెక్టర్, అంటే సాహోకి డైరెక్ట్ చేసినటువంటి ఒక డైరెక్టరు, ప్రభాస్ గారిని ఒక హాలీవుడ్ రేంజ్లో చూపించినటువంటి ఒక డైరెక్టరు పవన్ కళ్యాణ్ గారి అభిమానం అవ్వటం, ఆయనకి నచ్చినటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, పీకే ఈజ్ స్ట్రాంగ్ జోన్, అంటే చాలా బలంగా ఆయన జోన్ని ఏర్పాటు చేసుకున్నారు, మ్యాసివ్ హిట్ని అందుకోబోతున్నారు. అంతేకాకుండా తమన్కి సంబంధించినటువంటి తెలుసుగా ఇచ్చి పడేసాడంత ఒక్కొక్కరికి. ఆ రేంజ్లో ఉన్నటువంటి ఈ సినిమా ఇలా ఇన్ని ఉంటే థియేటర్స్లో చాలా క్లియర్గా చదువుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇన్ని ఉంటే థియేటర్స్లో ఎన్ని సవాళ్ళు వేస్తాయో తెలియట్లేదు, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఏమో చెప్పలేము. సో ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ ఆఫ్ డివివి దానయ్య గారు అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టారు. సో అంటే వీళ్ళ అభిమానం ఎలా ఉందో నాకైతే అర్థం కాల. అంటే నిజంగా సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ చిన్న గ్లిమ్స్ వదిలితేనే ఒక రచ్చ రంబోలా అయిపోయింది. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో నేను 2 ఏళ్ల క్రితం ఓజీకి సంబంధించినటువంటి గ్లిమ్స్ చూసా. ఆ తర్వాత మొన్న ఫైర్ స్ట్రీమ్ స్ట్రాంగ్ ఎలా అరాచకం సృష్టించిందో మన మాటల్లో చెప్పాల్సిన అవసరంలా. వరల్డ్ రికార్డులు కూడా కొట్టేసింది అంటే ఆ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి ఆ వాకింగ్ స్టైల్, బ్లాక్ అండ్ బ్లాక్లో గన్న పట్టుకుని ఇలా అనే స్టైల్ ఏది ఉందో మెంటల్ ఎక్కిపోతుంది. అలాంటి కొన్ని వందల సీన్లు ఉన్నాయి అంటేనే చచ్చిపోతుంటే, మంటలు ఎక్కిపోతుంటే, ఇంకా దీంట్లో అటు ప్రభాస్ గారు ఒక చిన్న క్యామియో చేస్తున్నారు. సాహోకి ఇది లింకు, ఒక మాఫియాకి సంబంధించినటువంటి సాహో గతంలో చేశారు, దానికి ఓజీకి లింక్ పెట్టాడు సుజిత్ అనేది ఒక రూమరా లేదంటే నిజమా అనేది రేపు పొద్దున మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మనకి ఈ 2 సినిమాల్లో ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన స్క్రీన్ షేర్లో గనక కనిపిస్తే ఊహించుకోవటం కూడా కష్టం అయిపోతుంది. ఏదో నిజంగా నాకేదో అయిపోతుంది, పాకేస్తుంది అసలు నిజంగా. ఈ రోమాలు లెక్క పొడుచుకుంటే అంటారు కదా, ఆ టైప్లో అయిపోతుంది.
వీళ్ళిద్దరిని ఒక సిల్వర్ స్క్రీన్ మీద మనం చూస్తే ఇంకేమన్నా ఉందా? థియేటర్స్ అసలు ఉంటాయా? ఏమైపోతాయి? అసలు ఎవడన్నా సీట్లని గీట్లని ఉంచుతాడా? అసలు ఎవడన్నా కనీసం థియేటర్స్ బద్దలైపోయి ఏమైపోతాయో కూడా తెలియనంత అయిపోద్ది. అలాంటిది ఈ సినిమాలో ఉంటే అమ్మో, ఆ ఊహకు కూడా అసలు మామూలుగా లేదు. ఆ ఊహే చాలా ఇదిగా ఉంది. అలాంటిది నిజంగానే ఓ రకంగా చెప్పాలంటే ఇంత ఎంత ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దీంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటే చాలా జెన్యూన్ పర్సన్స్ ఇద్దరు కూడా. చాలా అంటే మనసుకి, న్యాచురాలిటీకి, నిజంగా ఒక మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్స్కి మంచి ఆలోచనలు కలిగి ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళిద్దరు ఆలోచనలు చాలా దగ్గరగా కలుస్తాయి. ఎవరో కూడా వ్యక్తిత్వ పరంగా ఎక్కడ తగ్గే వ్యక్తులు కాదు. ఒకళ్ళు సినిమాల్లో నిజంగానే రాజుగా ఉంటే ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజుగానే ఉంటారు అని చెప్పే, అంటే ఎప్పుడు పెట్టే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి కాదు ఇద్దరిది కూడా. ఇద్దరు కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆస్తులు కరిగిపోయినా పర్లేదు, అలా పెట్టేస్తానే ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం. అలాంటి వీళ్ళిద్దరిని థాట్ కూడా ఎవరు ఆలోచించారు కానీ నిజంగా అది గనక అయ్యిందా, ఓజీలో గనక ఇది గనక పడిందా, ఇంకా ఊహించుకోండి. నాకు తెలిసి థియేటర్స్ యాజమాన్యం ముందుగానే ఇన్సూరెన్సులు చేసుకోండి అయ్యా, లేదా ఓజీకి సంబంధించి ఈ థియేటర్లోకి దిగిన తర్వాత ఓజీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఎవ్వడు ఆపలేడు. ఆ అరాచకం థియేటర్స్తో పాటు ఆ రికార్డులన్నీ ఇంతవరకు ఎన్ని రికార్డులైనా పెట్టుకోండి, అన్నీ మంటలు వేసి తగలెట్టేసి కొత్త రికార్డులు పెట్టుకోవడం ఇక్కడ.